వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ వెన్నుముకను విరిచేస్తున్న లోకేష్ అసలు ఏం జరుగుతోంది అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజున అనాలిసిస్. ఆ అంశం గురించే ఈరోజు నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే గత ఒక 1 వీక్‌గా టీడీపీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి వైఎస్ఆర్‌సీపీకి ఊహించని షాక్‌లు అయితే ఎదురవుతా ఉన్నాయి. సో, ఆ షాక్‌లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు టీడీపీలో నిన్నటి వరకు అసలు లీగల్ టీమ్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందా లేదా? లీగల్ టీమ్ ఉందా లేదా? వైఎస్ఆర్‌సీపీ నుంచి ఇన్ని విషయాల మీద ఇంత నానా హడావిడి జరుగుతూ ఉంటే టీడీపీ లీగల్ టీమ్ వైపు ఎందుకు స్తబ్దుగా ఉంది అనే చర్చ నడిచింది గత ఏడాదిన్నర కాలంగా. అయితే అలాంటి స్తబ్దతకు చెక్ పెట్టేలాగా ఈరోజు అది లోకేష్ లాంటి వాళ్ళ సలహానా లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇనిషియేషన్ పక్కన పెడితే ఈరోజు లీగల్ టీమ్ నిజంగానే యాక్టివ్ అయింది టీడీపీ వైపు నుంచి. పూర్తిగా వాళ్ళు కేసులు పెట్టే ప్రయత్నం. వైఎస్ఆర్‌సీపీ ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్స్ రండి, దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోండి లీగల్ గా అని చెప్పి లీగల్ బ్యాటింగ్ దిగింది ఈ రోజు పూర్తి స్థాయిలో టీడీపీ. చాలా మంది కార్యకర్తలు ఈ సిచ్యువేషన్ ని స్వాగతిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ నేనేం టైటిల్ పెట్టున్నానంటే వైసీపీ వెన్నుముకను కొట్టే ప్రయత్నం జరుగుతోంది టీడీపీ వైపు నుంచి అని చెప్పాను. వైసీపీ వెన్నుముక అంటే ఆ పార్టీ లీడర్స్ కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అన్నాయిల్లో సలహాదారులో కాదు. వైసీపీ నిన్నటి వరకు వైసీపీకి వెన్నుముకగా పనిచేసింది ఎవరంటే ఆ పార్టీ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాను ఈరోజు కూటమి ప్రభుత్వం నిజంగానే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. తిమ్మిని బొమ్మిని చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తున్న తీరును నిజంగానే టీడీపీ సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ టాపిక్ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ తనకు అవసరమైనంత వరకు మాత్రమే తీసుకుంటారు. తిట్టి ఏం చెప్పింది తిరుమల లడ్డు కల్తీ గురించి? నెయ్యి మొత్తం అడల్ట్రేషన్ జరిగింది, అది అసలు మొత్తం కెమికల్స్ తో నిండిన పదార్థం అని ఆధారాలతో సహా సిట్ ప్రొడ్యూస్ చేసింది. దాంట్లో సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ను, ఆయన అనుచరుడైన అప్పన్ ఇన్వాల్వ్మెంట్ ను క్లియర్ గా దాంట్లో పొందుపరిచే ప్రయత్నం చేసింది. కానీ అది తీసుకోరు వాళ్ళు. యానిమల్ ఫ్యాట్ చంద్రబాబు ఉందన్నారు, ఇప్పుడు లేదు, దాన్నే తీసుకుంటారు. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వస్తే గూగుల్ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, అదే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయిందని చెప్తారు జగన్మోహన్ రెడ్డి. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ, అదానీ డేటా సెంటర్ ఎక్కడ? అదే విధంగా చూస్తే లేటెస్ట్ గా ఏదైతే 247, 246 జీవోలు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు అని మాత్రమే చెప్తున్నారు. అసలు అంతకుముందు కథ ఏంటి, ఎందుకు వ్యతిరేకించారు, వీళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 338 జీవో అసలు ఎందుకు ఇచ్చారు అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పరు. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు అవసరమైనంత మేరకు మాత్రమే ఆ 2 ముక్కలు మాత్రమే తీసుకుంటుంది వైఎస్ఆర్సీపీ. అది కూడా గతంలో కూడా మనం చూస్తాం, చాలా సార్లు చాలా సందర్భాల్లో ఇలా జరుగుతూ వచ్చింది. నిన్న మొన్న లోకేష్ క్రికెట్ మ్యాచ్ కి ఎందుకు వెళ్తారు, ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు కదా అన్నారు ఆయన. అసలు ప్రభుత్వ సొమ్ముతో లోకేష్ జల్సాలు చేస్తున్నారంటే ఆయన టికెట్లతో సహా ఈరోజు ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో వాటిని ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. సో ఇలా ఏదో పెద్దవాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు, రాజకీయాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఈ మాట. ఏదైతే నిజం గడప దాటే లోపు అబద్ధం ఆ రూలు తిరిగి వస్తుంది అనేసి. సో ఇది వాళ్ళకి పీకేతో పెట్టిన విద్య. నిజానికి పీకేని అలవాటు చేశారు ప్రశాంత్ కిషోర్. ఇన్ని గోబెల్స్ ప్రచారం అంటారు కదా, ఇదే జరుగుతూ వచ్చింది చాలా సార్లు. సో ఇప్పటికీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమయ్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ ఏడాదిన్నర కావస్తుంది. ఇప్పటికీ ఇదే ప్రచారం ఇదే విధానంగా జరుగుతూ వస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వెన్నుముక లాంటిది సోషల్ మీడియా. ఎందుకంటే ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి సిట్ రిపోర్ట్ ఇచ్చింది తిరుమల లడ్డు గురించి. అక్కడ అడల్ట్రేషన్ జరిగిందని క్లియర్ గా సిట్ చెప్తా ఉంది. ఒకవైపు సుబ్బారెడ్డి ఒప్పుకుంటా ఉన్నారు, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాంట్లో అసలు కల్తీనే జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తా దాన్ని అదే 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 జనంలోకి తీసుకెళ్తా ఉంటారు. ఆయన ఏం మాట్లాడిందో ఆయన మీడియా అదే మాట్లాడుతుంది, మీడియా ఏం మాట్లాడితే సోషల్ మీడియా అదే మాట్లాడుతుంది. అసలు దాంట్లో బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి అంతసేపు మాట్లాడారు కదా, ఇదేదో వెళ్ళి హౌస్ లోనే మాట్లాడొచ్చు కదా, ఆ విషయం ఎవరు అడగరు. బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలు మొత్తాన్ని యాజ్ టీజ్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్. ఆ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వీళ్ళకి అంటించిన పైత్యం ఏదైతే ఉందో ఆ పైత్యాన్ని ఇప్పటికీ ఆ సోషల్ మీడియా కంటిన్యూ చేస్తానే వస్తుంది. ఈ అబద్ధాలను ఒక గోబెల్స్ ప్రచారం రూపంలో అబద్ధాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దాని మీద చర్చ జరుగుతుంది, అసలు ఎటో పోతుంది. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ తీసుకుందాం. హెరిటేజ్ కి అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా టీటీడీకి హెరిటేజ్ కి సంబంధం అని చెప్పి ఇందాపూర్ డైరీని లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారు. దీంట్లో క్లియర్ గా వాళ్ళు నోటీసులు ఇస్తున్నా కూడా పదే 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 దాన్ని హైలైట్ చేస్తా ఉన్నారు ఈ రోజు. అంటే ఇప్పుడంతా హెరిటేజ్ కి సంబంధించి అటు భువనేశ్వర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ స్పందించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది అనేది లడ్డూ కల్తీ గురించి అసలు అందరూ మర్చిపోతా ఉంటారు. అలా ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి, సబ్సైడ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎప్పుడు కూడా చాలా అలర్ట్ గా ఉంటుంది, చాలా స్మార్ట్ గా పనిచేస్తా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి పార్టీలో మాట్లాడే నేతలు బాగా ఒక రోజానో లేకపోతే ఒక బూతులు మాట్లాడే నేతలు, ఒక వంశీనో ఒక నానినో ఇలాంటి వాళ్ళు ఒక పిడికటి మందే ఉండేవాళ్ళు. సో అంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డిని వన్ సైడెడ్ గా సమర్థిస్తున్న నేతలు అంత ఉండేవాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీలో. అయితే ఈ నలుగురు మాట్లాడితే వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీస్ జనంలోకి వెళ్ళవు. అందుకే సోషల్ మీడియాని సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా స్ట్రాంగ్ చేసే ప్రయత్నం జరిగింది ఆ 5 ఏళ్లలో. చాలా అరాచకాల కేంద్రంగా, అరాచకాలకు అడ్డాగా మార్చారు ఆ సోషల్ మీడియాని. ఒక పాలిటిక్స్ లో లేదు, ఒక సెలబ్రిటీ లేదు, ఎవరిని పడితే వాళ్ళని బూతుల్లో కూడా వేరే వేరే రకాల బూతులు, ఇలా క్యాడర్ అసాసినేషన్స్ ఎన్నో జరిగాయి 5 ఏళ్ల పాటు. అంటే
జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ బేస్ గా, ఒక వెన్నుముకలాగా పనిచేసింది, ఒక వాయిస్ లాగా వైఎస్ఆర్సీపీకి పనిచేసింది ఎవరంటే సోషల్ మీడియానే. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉండింది కొన్ని అంశాల్లో, అయినా సరే ఇలాంటి ప్రచారమే జరుగుతోంది, ఇలాంటి నోటు దురిసే సోషల్ మీడియా కూడా ప్రదర్శిస్తా ఉంది. అందుకనే కొంతమందిని అరెస్ట్ చేశారు. మనం చూసినట్లయితే ఒక విజయ్ భాస్కర్ ని గాని, ఒక అర్జున్ రెడ్డిని గాని, అదేవిధంగా ఒక వర్ర రవీందర్ ని గాని, ఒక బోర్గడ్డ అనిల్ ని గాని, ఇలాంటి వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగిన తర్వాత వాళ్ళంతా కూడా రిలీజ్ అయినారు. ఒక 1 మంత్ సైలెంట్ ఉంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్పిందే చెప్పి అదే గోబెల్స్ ప్రచారాన్ని, అబద్ధాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు హెరిటేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దాన్ని బొంబార్డ్ చేసిన ప్రయత్నం చేశాక టీటీడీతో సంబంధాలు ఉన్నాయి అనేసి సాక్షాత్తు హెరిటేజ్ ఎండి భువనేశ్వర్ లైన్ లోకి వచ్చి క్లియర్ గా చెప్పుకున్నారు. ఆ హెరిటేజ్ ప్రతినిధులు కొంతమంది సాక్ష్యాలన్నింటినీ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలోని ఉంచడం జరిగింది. అయినా సరే మా దెబ్బకు ఉలిక్కి పడ్డారు అని చెప్పేసి ఆ ప్రచారం అలాగే జరుగుతూ వస్తుంది. అందుకే లోకేష్ చాలా సీరియస్ గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టారు. ఈ రోజు చూస్తే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మీడియాకు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ మీడియాకు నోటీస్ ఇచ్చి ఆగట్లేదు, ఆ మీడియా ప్రతినిధులకు కూడా మొత్తం ఆ మీడియా ఆఫీస్ లో ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ ఎడిటర్లతో పాటు పేపర్ కి, అదేవిధంగా ఆయన మీడియాకి అధిపతిగా ఉన్న భారతి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆషామోషి నోటీసులు కాదు, పరువు నష్టం కింద దాదాపు ఫ్యాక్ట్ చెక్ చేయండి, మొత్తం వీడియోలన్నీ లింకులతో సహా అన్ని డిలీట్ చేయండి, లేకపోతే 100 కోట్లు డిఫర్మేషన్ వేయడం జరిగింది. అంతేకాదు అటు రఘురామ్ మీద ఇలాగే ప్రకటన చేసి ఇలాగే ప్రచురణ చేస్తే అబద్ధాలన్నీ ఆయన కూడా లీగల్ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు 10 కోట్లు. అదేవిధంగా లోకేష్ భూములన్నీ అప్పనంగా కట్టబడుతున్నారు అంటే శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఇలాంటి కామెంట్స్ చేస్తే రాయచోటి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఆయనకు సంబంధించి లోకేష్ కూడా అంతే పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో వైసీపీలో ఎవరైతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింప చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. మెయిన్లీ మీడియా మీద, సోషల్ మీడియా మీద. ఇక్కడ చూస్తే బొత్స సత్యనారాయణ కూడా హెరిటేజ్ లీగల్ నోటీస్ ఇచ్చింది. ఈరోజు భారతికి కూడా 100 కోట్లకు డిఫర్మేషన్ వేసే విధంగా ఆ మీడియాకు కూడా లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అలా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా పేరుతోని ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నారో సో వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వం వైపు నుంచి. అంటే ఒక్కొక్కరిని ఏరేసే ప్రయత్నం జరుగుతుంది. ఏరేసే ప్రయత్నం అంటే ఐ మీన్ ఇట్ ఏదో లేపేసేయడం కాదు. ఇట్లా ఇక ఎప్పుడు కూడా ఇలాంటి దారుణాలన్నీ కూడా మీడియా రూపంలో ప్రజెంట్ చేయకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులు సోషల్ మీడియా అనేది ఆయనకు, ఆయన పార్టీకి ఒక వాయిస్. అలాంటి సోషల్ మీడియాని ఈ రోజు కట్టడి చేసే ప్రయత్నం, వైసీపీ సోషల్ మీడియాని కట్టడి చేసే ప్రయత్నం లోకేష్ వైపు నుంచి జరుగుతూ వస్తుంది. లెట్స్ సీ మరి ఇది ఇంతే స్ట్రాంగ్ గా, ఇంతే ఫర్మ్ గా కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రయత్నం చేస్తున్నా అన్నది వైసీపీ సోషల్ మీడియా విషయంలో మనం చూడాలి.